నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. టాలీవుడ్లో ప్రస్తుతం కన్నప్ప సినిమా చుట్టూ వివాదాలు ముసురుతూ ఉన్నాయి. కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా కన్నప్ప మారుతోంది. మరోవైపు సెన్సార్ బోర్డు కూడా కన్నప్ప సినిమాకు షాక్ ఇచ్చింది. ఏకంగా 13 సీన్లను కట్ చేయాలంటూ కూడా సెన్సార్ బోర్డు చెప్పినటువంటి పరిస్థితి. ఒక రకంగా ఇప్పుడు ప్రొడ్యూసర్లకి షాకింగ్ అనే కనిపిస్తోంది. మరోవైపు ట్రైలర్లో చెప్పిన విధంగా, చూపించిన విధంగా ఇది నిజంగానే సెన్సార్ బోర్డ్ షాకింగ్ కూడా మనం శివలీలగానే అర్థం చేసుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి? మరోవైపు కన్నప్ప ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సెన్సార్ బోర్డ్ వ్యవహారం, అట్లాగే కన్నప్ప ట్రైలర్ గురించి నచ్చే ఎలిమెంట్స్ ఏంటి, నచ్చని ఎలిమెంట్స్ ఏంటి, ఎవరి యాక్షన్ ఏ విధంగా ఉంది, ఎవరి పాత్ర ఏంటి మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. నమస్తే దాసరి గారు. నమస్తే. మనం సీన్లు కట్ చేసింది గెలుపు గురించి మాట్లాడబోయే ముందు, ఎవరి గెలుపు గురించి మాట్లాడబోయే ముందు కన్నప్ప ట్రైలర్ చూసారా? ఏమనిపించింది? ఇప్పటి వరకు ఉన్న వివాదాలన్నీ కూడా ఒక్కసారిగా చెరిపేసింది. ఎందుకు ట్రైలర్? ఎందుకు? సినిమా మీద ఉన్న అంచనాలు అన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. అప్పటి వరకు కొంత 50-50 అన్న వాళ్ళు కూడా ట్రైలర్ చూసిన తర్వాత అమ్మయ్య పర్లేదు, ఒక మంచి సినిమా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎప్పటి నుంచి మీకు ఆ ట్రైలర్ లో ఏం చూస్తే మీకు ఆ విధంగా అనిపిస్తుంది? ట్రైలర్ అంతా బాగానే ఉంది కదా. అంటే ఎప్పటి నుంచి ఈ విధంగా అనిపిస్తుంది? ట్రైలర్ చూసినప్పటి నుంచి బాగానే ఉంది కదా. బేసికలీ ఏం బాగుంది అంటే అదే ఒక కన్నప్ప స్టోరీని ఎంత నీట్గా ప్రజెంట్ చేశారు. అండ్ ఇప్పటి వరకు ఉన్న క్యారెక్టర్స్ అన్నింటినీ పరిచయం చేశాడు ట్రైలర్లో. ట్రైలర్ కట్ గురించి కూడా వీళ్ళు చాలా కసరత్తులు చేశారని విన్నా. ఏ క్యారెక్టర్ అర్థం కాని పరిస్థితి కదా దాంట్లో. లేదు, ఆల్రెడీ వీళ్ళు అన్ని క్యారెక్టర్స్ని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో విత్ టైటిల్ ఇచ్చారు. మీకు గుర్తుంటే బాహుబలి సినిమా టైంలో ఒక్కొక్క క్యారెక్టర్ని రివీల్ చేశారు చూడండి. బాహుబలి అన్నారు కదా. నాకు ఈ సినిమా పిక్చరేషన్ చూస్తుంటే యాజ్ ఇట్ ఈస్ బాహుబలిని ఏమన్నా కాపీ కొట్టా అంటే స్టోరీ లైన్ మారుండొచ్చు, కానీ బాహుబలి లాగానే అనిపిస్తుంది. ఏం లేదు, బాహుబలి వేరు, ఇది వేరు. ఇదంతా అడవిలో కోయేవాళ్ళు అండ్ గూడెం రిలేటెడ్ స్టోరీ. సో అండ్ ఇంకొకటి ఇందాక మీరు అన్నారు కదా గెలుపు ఎవరిది సెన్సార్ విషయంలో అనేసి. అది యాక్చువల్గా చెప్పాలంటే బయట వీళ్ళు ఆ గెలుపు గురించి మాట్లాడదాం, ముందు ట్రైలర్ గురించి మాట్లాడదాం. ట్రైలర్ దీంట్లో అసలు ఎక్కడ కూడా ఇది పెట్టాల్సిన అవసరమే లేదు, అంత బాగుంది. చాలా నాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది ఏంటంటే కనులారా వినులారా పాపలు ఉండవు వాళ్ళు కూడా ఇందులో ఇంకా కొంచెం స్టార్టింగ్ కట్ చేసి రాయేసి చిన్నపిల్లోడు లేదు ఆ అమ్మాయి, అదే చిన్నపిల్లలు ఉన్నారు. ఆ కనులారా వినులారా ఉన్నది కదా సాంగ్, నిజంగా చాలా బాగా హిట్ అయింది బయట. వాళ్ళకి కూడా ఒక చిన్న కట్టేస్తే బాగుండే అనిపించింది. ట్రైలర్ లో బిట్ వేసేది ఉండే. యాక్షన్ పార్ట్ విషయం తీసుకుంటే ఎవరు యాక్షన్ బాగుంది, ఎవరు ప్లస్ ఎవరు మైనస్ ఈ సినిమా? ఇప్పుడు దీంట్లో యాక్షన్ పార్ట్ ఆబ్వియస్లీ మంచు విష్ణు చుట్టే తిరుగుద్ది, కానీ మంచు విష్ణువే యాక్షన్ డిఫాల్ట్ గా కనిపిస్తున్నాడు. ఆయన యాక్షన్ ఒక బ్లాక్ మార్క్ లాగా కనిపిస్తుంది. మిగతా అంతా కూడా బాగా యాక్షన్ కూడా ఏదో ఆర్టిఫిషియల్ గా కనిపిస్తుంది అక్కడ ఆయన చుట్టూ. సినిమా చూస్తే తెలుస్తుంది లేండి. ఈ విషయం ఏంటంటే అంటే నేను ట్రైలర్ చూసిన తర్వాత ఆయన యాక్షన్ లో కొంత ఎందుకు ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది, నాకు అంత న్యాచురల్ గా అక్కడ సీన్లు పండలేదేమో అనిపిస్తుంది. అట్లే ఒక్కొక్కరి యాక్టింగ్ ఒక్కొక్క లాగా ఉంటుంది, సినిమా చూస్తే అర్థమైపోతుంది మనకి. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ రుద్రుడి గెటప్ లో వచ్చాడు, తనే విన్యాసాలు చేయాల, శివుడు కూడా విన్యాసాలు చేయాల త్రిశూలంతో. కన్నప్పకు మాత్రమే స్కోప్ ఉంది కత్తి పట్టుకొని యాక్షన్ చేసే దాంట్లో. బికాస్ అతను ఒకదాన్ని కాపాడుతుంటే దాన్ని దొంగిలించుకెళ్ళాలని ఇంకెవరో ప్రయత్నిస్తున్నారు. సో దాన్ని డిఫెండ్ చేసుకునే టైంలో హీఈస్ ద డిఫెండర్. కాబట్టి యాక్షన్ పార్ట్ మొత్తం తన చుట్టూ మొత్తం వాయులింగం చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ వాయులింగం చుట్టూ. కన్నప్ప స్టోరీ అది కదా బేసికల్. ఇప్పుడు శ్రీకాళహస్తి చరిత్ర అంతా దీంట్లో మనం చూడాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో యాక్షన్ ఇంకోటి ఏంటి గ్రాఫిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు స్టోరీ ఏంటి అనేది నెక్స్ట్ జనరేషన్ కి చెప్పగలిగేలా ఉండాలి. కానీ ఇక్కడ శ్రీకాళహస్తి స్టోరీ అంటున్నారు. ఈవెన్ మీరు పాటలో కూడా కదులారా వినులారా శ్రీకాళహస్తి చరిత్ర ఉంటుంది. శ్రీకాళహస్తి చరిత్ర యాజ్ ఇట్ ఈజ్ గా తెరకెక్కించారా, లేదంటే ఏమైనా ఇంటర్ప్రిటేషన్స్ డ్రామటైజేషన్ ఏమన్నా ఉంటుందా? సినిమాటిక్ లిబర్టీస్ ఎప్పుడూ ఉంటాయి బేసిక్ గా. అండ్ అప్పుడు ఏం జరిగింది అనేది వీళ్ళు చూపించారు, ఇప్పుడు ఏముందనేది కాకుండా అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉందనేది చూపించారు. అదే కనబడుతుంది. ఆ రోజుల్లో అంత
అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్కడ కొన్ని సీన్లు కొంతమంది యాక్షన్ కొంత మైనస్ గా కనిపిస్తుంది. అందరూ బాగా చేశారండి, నిజంగా బాగుంది. అంతమందిని అసలు ఈ ట్రైలర్ కట్ చేయడం చాలా నచ్చుతుంది, ఎట్లాగో నచ్చుతుంది కాదు, ఏం చూపించడం నచ్చుతుంది. ఇప్పుడు దాకా కన్నప్ప గురించి ప్రతిదీ పాజిటివ్ గా నేను కన్నప్ప గురించి అంతకు ముందు నేను శాకుంతలం గురించి మాట్లాడింది మీరు చూస్తుంటే చూడండి, సీరియస్లీ శాకుంతలం సినిమాని కూడా నేను చాలా మందికి మాక్సిమం రీచ్ అయ్యేలా ట్రై చేశా. బికాస్ సో ఇప్పుడు కూడా కన్నప్పని రీచ్ అయ్యేలా ట్రై చేస్తా. బికాస్ చరిత్రలు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, తెలియజెప్పాలి, నేర్చుకోవాలి, వచ్చేవాడిని ఆపకూడదు, తెలియాలి ఒక జనరేషన్కి అసలు ఇదేంటి అదేంటి. శాకుంతలం కూడా అంతే, భరతుడి స్టోరీ తెలియాలి అది నెక్స్ట్ జనరేషన్కి. ఇప్పుడు ఇది కూడా అంతే, ఒక నెక్స్ట్ జనరేషన్కి అసలు కన్నప్ప ఏంటి, ఆ భక్తుడి స్టోరీ ఏంటనేది తెలియాలి, ఎవరెవరు ఉన్నారు అని. అంటే ఇట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, చాలా మంది ధైర్యం చేయరు తీయడానికి. జనాలకు చూపించడానికి ఫ్రీ షోలు వేస్తారా, అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా? అదే అవేర్నెస్ మేబీ, ఏమో తర్వాత టికెట్ రేట్ చేస్తారు, బిజినెస్ ఆబ్వియస్లీ. ఇప్పుడు 200 కోట్లు 300 కోట్లు చారిటీ ఎవరు చేయరు, బిజినెస్సే. కాకపోతే ఏంటంటే దాని బిజినెస్ విత్ ఏ పర్పస్. మీరు స్టోరీ చెప్పాలన్నప్పుడు ఇంతగానం తారాగణం ఎందుకు, మొత్తం బాలీవుడ్ వాళ్ళు కూడా తీసుకొచ్చి నటించారు కదా. మరి దాంట్లో శివుడు క్యారెక్టర్ గా ఉన్నటువంటి అక్షయ్ కుమార్ కూడా కొంత మైనస్ గానే కనిపిస్తుంది. అక్షయ్ కుమార్ వాస్తవానికి మంచి హీరో, కానీ ఇక్కడ ఎందుకు ఆ శివుడు క్యారెక్టర్ సెట్ కాల, ఆయన ఎందుకు చూస్తుంటే. బేసిక్ కలిసి ఒక బడ్జెట్ అనేది హై లెవెల్లో ఉంటే నిర్మాత దాన్ని తిరిగి రాబట్టాలంటే ఆ మాత్రం స్టార్ కాస్టింగ్ ఉండాలి. మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని అంతమందిని పెట్టుకుంటారు. నాకు తెలిసి ప్రభాస్ ఏదో గెస్ట్ రోల్ వచ్చి అపియరెన్స్ ఇచ్చి ప్రభాస్ దీంట్లో బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్, వీళ్ళందరూ క్రౌడ్ పుల్లర్స్. ఒకవేళ క్రౌడ్ పుల్ చేయకపోతే ప్రభాస్ కి మైనస్ పాయింట్ నెగిటివ్ అనిపిస్తుంది. క్రౌడ్ మీరు అంటున్నారు కదా, ఇప్పుడు కన్నప్ప సినిమాలో బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ ప్రభాస్ అంటే, ఒకవేళ క్రౌడ్ పుల్ కాకుంటే మరి నష్టం అంతా ప్రభాస్ కి చూడతారా? అలా అంటే ప్రభాస్ గత 3 సినిమాలు కూడా ఫ్లాపే. ఆదిపురుష్ ఫ్లాపే, అండ్ ఆ జాతకాలు చెప్పేది అది ఫ్లాపే. అట్లా చూసుకుంటే కానీ ఇవాళ ఆయన ట్రైలర్ అద్భుతంగా ఉంది, మరి బాగుంది. అదే కదా చెప్తున్నాను, కొన్ని ఫ్లాప్స్ తో ఒక్కొక్క హీరోకి కొన్ని మంచి మంచి హిట్స్ పడతాయి. మేబీ ప్రభాస్ సోలో సినిమా కాకుండా ఈ గెస్ట్ రోల్ నిజంగా ఆయన హెల్ప్ అవ్వ ఉండొచ్చు. ఫ్యాన్స్ కి నచ్చింది కదా. ఇప్పుడు ప్రభాస్ రాగానే ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ బీజిఎం వస్తుంది. రుద్ర అని ఆయన పిలిచిన వెంటనే ఆయన వస్తాడు. లాస్ట్ శివలీల అనేంత వరకు తను ఉన్నాడు, ఒక సాత్వికం కనబడింది. అండ్ ఇంకొకటి మీకు తెలియదు, దీంట్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభాస్ ఈ పిక్చర్ ఉందా, ఇక్కడ సాత్వికంగా ఉంటుంది, నువ్వు ఇటు చూస్తే ఇటు రౌద్రం ఉంటుంది. ఒకే ఫేస్ లో 2 ఎక్స్ప్రెషన్స్ ఇవి. మీరు చాలా జూమ్ చేసి చూసుకోండి, లేదా చాలా మంది స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. ఈ ప్రభాస్ ఫేస్, ఇదే ఫేస్ ని ఇటు మూసి హాఫ్ ఇటు మూస్తే ఒక సైడ్ సాత్వికం, ఇంకో సైడ్ రౌద్రం, 2 ఉంటాయి. అది మీకు కనిపిస్తుంది, అందుకే ఒకసారి మూయండి అంటున్నాను. లేదు జూమ్ వేసి చూడండి, ఐ విల్ షో యూ. మీకు కావాలంటే నేను ఇప్పుడు మొబైల్లో చూడండి, మీకు చూపిస్తా. ప్రభాస్ పిక్చర్ ని జూమ్ చేసి చూడండి, ఇదే లుక్ గూగుల్లో డౌన్లోడ్ చేసి. మోహన్ బాబు గారి ఫోటో కూడా హాఫ్ మూస్తే ఒక రకంగా, హాఫ్ మూస్తే ఒక రకంగా, మెల్లకన్న కూడా అట్లా కనిపిస్తుంది కదా బాసు. అది కాదు, నిజంగా చెప్పాలంటే అది యాక్చువల్గా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ కాదు. ఇప్పుడు ప్రభాస్ అక్కడ మరి అట్లా అనుకుంటే మంచి విష్ణు కూడా అట్లే అనుకోవాలి. మరి ఈయన లుక్ గురించి చెప్తా, ఈయన క్యారెక్టర్ గురించి చెప్తున్నా నేను. మీరు దాన్ని మళ్ళీ కంపేర్ చేస్తే ఏదేదో చేస్తున్నారు. కాదు, ఈ లుక్ గురించి మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని గురించే మాట్లాడుతున్నారు. అక్కడేం నాకు అనిపించట్లా. అయ్యో దేవుడా, సరే ఫోన్లో వదిలేయండి ఆ టాపిక్. కనిపించకపోతే వదిలేద్దాం, ఇంకెందుకు. అది చాలా మంది చూడండి, జూమ్ చేసుకొని మీరైనా చూడండి. హాఫ్ అండ్ హాఫ్ కట్ చేసి చూస్తే ఒక హాఫ్ రౌద్రం, ఇంకో హాఫ్ సాత్వికం. అది మీరు చెప్పేదాకా తెలియట్లే అంటున్నా. అదే అంటారు చాలా అట్లాంటి మైన్యూట్ డీటెయిలింగ్ కూడా ఈ సినిమాలో అంత ఇదిగా తీసినప్పుడు నచ్చింది కాబట్టి మీరు మైన్యూట్ డీటెయిలింగ్ వెళ్తారు. నచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఇష్టం కదా, దాన్ని ఏం చేయలేము. బట్ కానీ ఇప్పుడు సరే ఈ ట్రైలర్ గురించి, బట్ ఒక విషయం అయితే, ఇప్పుడు చరిత్రలు చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. చరిత్రలు చదువుకుంటే కూడా తెలుస్తాయి కదా. ఆ తెర మీద చూస్తే ఇంకా కార్టూన్ డబ్బులు పోసి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? పుస్తకం కొన్న డబ్బులే కదండి. అది అంత కాదు కదా. ఏదైనా వాట్ ఎవర్, టెంపుల్ కి వెళ్తే కూడా తెలుస్తుంది చరిత్ర. పుణ్యం పురుషార్థం అని తగ్గుతుంది టెంపుల్ కి వెళ్తే. అలానే అందరూ అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు కుంభమేళ అందరూ వెళ్ళగలిగారా? అదే కోట్లాది మంది వెళ్ళారు కదా. 60 కోట్ల మందిగా వెళ్ళింది, 160 కోట్ల మంది వెళ్ళలేదుగా. నేను పోలేదు.
అది మీ ఇష్టం అది. అలా సో ఇప్పుడు కూడా సినిమా చూస్తే చూడండి వాళ్ళ ఇష్టాలు కదా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. కాకపోతే కదా రుద్దడం కాదు అంటే బాగుంది బాలేదు కాదు, బాగుంది బాలేదు కూడా కాదు. ఇప్పుడు ట్రైలర్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి అన్నారు. ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్టేషన్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. పెరగలేదు అంటున్నా. కొంతమంది పెరగవచ్చు, కొంతమంది పెరగవచ్చు. దాన్ని నేనే పెరగలేదు అంటున్నా. మీకు అనేది మీ పర్సనల్ ఒపీనియన్ కదా అండి, నాకు ప్యూర్లీ పెరగలేదు దాన్ని చూసిన తర్వాత. బట్ వాట్ ఎవర్, చాలా మందికి అయితే అంచనాలు పెరిగాయి. ఎక్కడ ఎవరు వాళ్ళు చాలా మంది ట్రైలర్ బాగాలేదని మీరు ఒకసారి చూడండి, ఎక్కడ ఉండదు. చాలా మంది నిజంగా చాలా బాగాలేదన్న వాళ్ళు కామెంట్లు పెట్టట్లేదు, బాగుందన్న వాళ్ళు మీలాంటి వాళ్ళు పెడుతున్నారు పాజిటివ్ టాక్ తీసుకుపోవడానికి. నిన్న మొన్న వరకు పెట్టారు కదా బాగాలేదన్న వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? మరి ఎందుకు సైలెంట్ అయ్యారు? సైలెంట్ మళ్ళా సినిమా వస్తే తెలుస్తుంది ఎందుకు సైలెంట్ అయ్యారు అంటే వాళ్ళకి సాటిస్ఫై అయ్యారు, ఓహో సంథింగ్ వాజ్ కమింగ్ అని తెలిసిపోయింది జనాలకి. అందుకని మ్యాక్సిమం నెగిటివిటీస్ పోయాయి. మొన్న ఆ కన్నులారా వినులారా సాంగ్ వచ్చిన తర్వాత అసలు అందరికి ఇంకా బాగా నచ్చేసింది. అంటే అందరికి కన్నులు విప్పుకున్నాయా? నిజం చాలా మంది అందరూ సీరియస్లీ. ఆ పిలక గిలక వివాదం అన్నారు. పిలక గిలక వివాదం గురించి మాట్లాడతా. పిలక గిలక వివాదం తర్వాత ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా క్రెడిట్ స్కోర్ చేస్తారు. ఇప్పుడు సెన్సార్ బోర్డు 13 సీన్లు కట్ చేయమని చెప్పిన తర్వాత ఏ సీన్లు కట్ చేయమని చెప్పిందో తెలుసా వీళ్ళకి? ఏ సీన్లు? అసలుగా వీళ్ళు మేము గెలిచాము అని అంటున్నారు కదా, వాళ్ళు అనుకున్న సీన్లు కాదు. ఊరికే ఏదో గెలిచామని ఆ ఆనందం పొందుతున్నా కానీ అసలు కట్ చేసిన సీన్స్ ఏంటంటే కోయ వాళ్ళ అడవి మనుషులు ఏంటంటే మరీ విచక్షణ రహితంగా తలలు నరకడం, అధిక రక్తపాతం. ఇప్పుడు మంచు విష్ణు ఇక్కడ నక్కను పెట్టుకున్నాడు ఒక సీన్ లో, జంతు హత్యలు, అంటే ఇట్లాంటి చిన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే సెన్సార్ అభ్యంతరం తెలుపుతుంది. మరి అంటే ఇప్పుడు అంతేగాని పిలక గిలకకి అభ్యంతరం తెలిపిందని సెన్సార్ చెప్పాలి. పిలక గిలక వాళ్ళ మనోభావాలు మాకు దెబ్బతిన్నాయి మొర్రు అంటే ఏడవండి, అంతేగాని అక్కడ కించపరచడానికి ఏమీ లేదు. మీ మనోభావాలు దెబ్బతింటే ఏడవండి. క్లియర్ గా చెప్తూ వాళ్ళు అక్కడ ఈవెంట్ కూడా అడ్డుకున్నారు కదా గుంటూరు, హ్యాపీగా ఏడవండి, నష్టమేం లేదు. ఒకరు ఏడుపు మీకు సంతోషమా? సాడిజం కావాలని వాడు ఏడవాలని ఏడిస్తే ఎందుకు ఆపుతారండి ఎవడైనా? వాళ్ళు క్లియర్ గా అక్కడ కమ్యూనిటీ మీద ఒక కులం మీద వివక్ష చూపుతున్నారు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రతి సినిమాలు ఇదే జరుగుతుంది కదా, మోహన్ బాబు గారి సినిమాలు అని అనుకుంటున్నారు వాళ్ళు. మొదట్లో నుంచి కూడా ఇదే తంత్రం కదా. లాస్ట్ గొడవలైన రోడ్డుకి కొట్టుకున్న సందర్భాలు లేవా? చావండి, కొట్టుకు చావండి అంటే వాళ్ళు కూడా ఉన్నారు కొట్టుకున్న దాంట్లో, ఏం పర్లేదు కొట్టుకు చావండి. అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు మీ కాంట్రవర్సీ కావాలి, సినిమా రిలీజ్ అవ్వాలి, మళ్ళీ వాళ్ళు అడ్డుకోవాలి, ధర్నా చేయాలి, ఇవన్నీ కావాలి, అంతే కదా. అసలు ఏమీ లేదు, చాలా చక్కగా జ్యోతిర్లింగాలు దర్శించుకుంటూ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఏ వివాదం లేదు. వచ్చినప్పుడు జ్యోతిర్లింగాలు అన్నప్పుడు ఈ పిలక గిలక ఎందుకు అంటే సెటైరికల్ లాంగ్వేజ్ ఎందుకు వాడుతున్నారు? సెటైరికల్ లాంగ్వేజ్ కాదండి బాబు, అదేంటి? హాస్యాన్ని హాస్యంగా చూడండి, అపహాస్యం చేయకండి. అపహాస్యం ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు, అపహాస్యం చేస్తున్నారు అని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే మీ మైండ్ సెట్ ఒకటి, పక్కన మైండ్ సెట్ ఒకటి కదా. జనాల కోసం మీకోసం మీరు సినిమా తీసుకుంటే చూసుకోవాలా? జనాల కోసం వాళ్ళ మనోభావాలు మాకు పట్టుతుంటే కుదరదు కదా. జనాల కోసమే సినిమా తీశారు, మరి జనాలకు నచ్చినట్టు తీయాలా? జనాలు మనోభావాలు దెబ్బతినకుండా తీయాలి. వాడి మనోభావం దెబ్బతింటే వాడు ఫస్ట్ మనిషికి సర్టిఫికేట్ ఇవ్వండి, తర్వాత మనోభావం అంటే మాట్లాడతారు. మనుషులు ఎవరు మనుషులు కాదని అనుకోవాలా? ఈ ఎవరైతే మనుషులా? అందరు మనుషులే, మరి వీళ్ళు మనుషులే. గొడవ చేసేవాడు ఎవడు కూడా మనిషి కాదండి. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు ఒక ట్రెడిషనల్ గా ఫీల్ అయ్యేదాన్ని మీరు దాన్ని అట్లా కాదు పిలక గిలక అని ఇప్పుడు సెన్సార్ బోర్డు మేము గెలిచామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాడి బొంద ఎవడు గెలిచాడండి? అది ఆ సీన్స్ కట్ చేశాను ఎవరు చెప్పారు? సెన్సార్ ఎప్పుడు చెప్పారు ఈ సీన్స్ అని? ఆ సీన్లు కాదు, ఆ సీన్లు కాదన్నప్పుడు మీకు నిబద్ధత ఏముంది? ఏం లేదు, ఎవరు చెప్పారు? ప్రజల పట్ల చిత్తశుద్ధి. ఇప్పుడు ఏం అనలేదు కదా. సనాతన ధర్మం అని పెట్టుకొని వచ్చి ఆ పేరుతో కాల చరిత్రను పెట్టి ఒక కులాన్ని బ్రాహ్మణుల్ని కించపరిస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎవరు ఎవరిని కించపరచలేదు అని మీరు చెప్తారు, కానీ మీ యాక్టివిటీస్ ఉండాలి కదా. చేతల్లో ఏముంది? అన్ని ఉన్నాయి. ఎవరు ఎవరిని చేతల్లో ఎక్కడుంది అంటే చేతల్లో కూడా ఉంది. పిలక గిలక అనేది అది వివాదం కాదు. అది మీరు అనుకుంటే సరిపోయింది, జనాలు చెప్పాలి. వాడి బొంద అనుకోకపోతే చావమనండి, వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. ఏడవమనండి, అవసరం లేదు. వాళ్ళ అవసరం లేదు. సినిమా రిలీజ్ ఎందుకు? సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరికి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఇట్లా అనుకుంటే చాలా సినిమాలు చాలా రకాలుగా అందుకే అంటున్నా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినుకుంటే మీరు వదులుతారు సమాజం మీదకి. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయం. మరి అలాంటప్పుడు ఎందుకు సినిమాలు తిండి? ఎవరికి సమాధానం అంటే మీరేమైనా మోనార్కులా?
అంటే మీ ఇష్టం వచ్చింది తీసేసి నాలుగు మీద రుద్దేసి మా ఇష్టం కించపరుస్తా తీసిన సినిమాలని మీరు యాక్సెప్ట్ అది కించపరచడం కాదండి అంటుంటే మళ్ళీ కించపరచడం మీరు ఎలా అంటారు? ఏ కోణాలు అంటారు? పిలక అనేది ఒక ట్రెడిషన్ అండి. పిలక అనేది ట్రెడిషన్. పిలక అనేది ఇంటి పేరు అండి. నా ఇంటి పేరు పిలక. ఎవరై పిలక అంటారు, తప్పేంటి? అయితే ఏంటి తప్పేంటి? ఇప్పుడు నా ఇంటి పేరు గిలక, నేను చెప్పుకో. ఆఫ్ కోర్స్ గిలక. మీరేదో పెద్ద గొప్పగా సమాధానం కాదు, ప్రతి అడ్డగాడిదకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడైతే వివాదం చేసినా వాడందరూ అడ్డగాడిదలే ఈ అంశంలో. నేను ఓపెన్ గా చెప్తున్నా. కాదండి, చూడకండి, సినిమాలాగా చూడాలంటారు. మరి మీరు సినిమాలాగా తీయాలి కదా. ఒక వ్యక్తి యొక్క భావాలను మీరు దాన్ని డామినేట్ చేసేలాగా మీరు ఎట్లా సినిమాలు తీస్తారు? ఒక సినిమాని ఇలా అన్నాడు అంటే వాడు వ్యక్తే కాదని నేను అంటా. వ్యక్తి కాదని మీరు ఎట్లా చెప్తారంట? మరి వాడు సినిమా కాదని వాడెలా అంటాడు? అరే సినిమాలో కించపరుస్తున్నా అని వాడు ఎలా ఫీల్ అవుతాడు? వాళ్ళ ఇప్పుడు మీరు కల్చర్ గురించి చెప్తున్నారండి, సినిమా హిస్టరీ గురించి చెప్తున్నారు. వాళ్ళ ట్రెడిషన్ మీద బండరా ఎత్తేసి మీరు కల్చర్ గురించి ట్రెడిషన్ గురించి అక్కడ ఏం కుదురుతుంది? వాడు ఫీల్ అయినంత మాత్రం అది కాదండి. వాట్ ఎవర్. ఇప్పుడు సరే మీరు అన్నట్టుగా సెన్సార్ బోర్డు ఆ సీన్లు కట్ చేయలేదు కదా, సరే ఆ సినిమా రిలీజ్ అవనివ్వండి, అప్పుడు వాళ్ళే చెప్తారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళే చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ దాసరి గారు. సో మొత్తం మీద సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చినప్పటికి కూడా ఆ సీన్లు కట్ చేయలేదని చెప్తున్నారు దాసరి విజ్ఞాన్. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.